హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది అదితి వ్లాగ్స్. నేనైతే కిచెన్ క్లీనింగ్ చేశాను కదా, ఇంకా గోడకైతే జిడ్డది అంటూపోయింది కదా, ఇంకా అదైతే వదలలేదు. దానికి వేరే ఏదైనా లిక్విడ్ లాంటిది ఏమైనా చూసి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి దాంతో అయితే క్లీన్ చేయాలి. ఇంకా నేను నిన్న ఇవైతే కిచెన్ బల్లలు అవి శుభ్రంగా క్లీన్ చేసాను. దానికైతే మీషోలోని నేను ఒక స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇలా బ్లాక్ కలర్ది సేమ్ టైల్ లాగా కనిపించేలాగా. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలా అంటించానని. అంటే చిన్నపిల్లలకి అలాగే ఉంటుందిలేండి. ఇంకా ఇది ఓన్లీ వదిలేసాను అనుకోండి, మళ్ళీ జిడ్డు అయిపోతుంది కదా, అందుకని పేపర్లు అయితే వేసేసి గట్టిగా తుడిచి పేపర్లు అయితే వేసాను. పేపర్లు అవి వేసి దాని మీద అయితే స్టవ్ పెట్టి నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి. నేను నైట్ అయితే మీషోలో కరెక్ట్ టైంకి వచ్చాయి నాకు. అందుకని నిన్న నైటే నేను బయటను కూర్చొని అయితే స్టిక్కర్ అంటించేసానండి. వీడియో అయితే తీయడం అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఈరోజు సండే మార్నింగ్ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక పక్క అన్నం పెట్టాను, ఒక పక్క స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఇంకా కూర అయితే ఎగ్ రైస్ చేద్దామని ఉల్లిపాయలు అవి కోసేస్తున్నాను అనమాట. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి, నేను చూస్తాను. మేమైతే ఈరోజు ఎగ్ రైస్ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజే కాదు, ప్రతి ఆదివారము నేనైతే పగలు ఇలా గుడ్డుతోనే ఏదో చేసేస్తాను. ఎగ్ రైస్ కానీ గుడ్డు కూర కానీ ఏదోటి. ఎందుకంటే నేనే చికెన్ తేడానికి వెళ్తాను, మా ఆయన తీసుకురారనమాట. చికెన్ అది తేడానికి ఎర్లీ మార్నింగ్ అయితే నాకు అవ్వదు కదా, అందుకని అయితే ఇలా ఎగ్ అయితే ముందు రోజు తెచ్చేసి ఉంచుతాను. ఉదయానికి ఇలా ఎగ్ అయితే వండేస్తాను. నాకు వీలైనప్పుడు సాయంత్రం లోపు ఎప్పుడైనా చికెన్ అది తేడానికి వెళ్ళి తెచ్చి అదైతే రాత్రికి వండుతాను అనమాట. మేమైతే చికెన్ రాత్రికి వండుకుంటాము. చికెనే కాదు, చేపలైనా వండుకుంటాము. మా పిల్లలిద్దరూ చికెన్ కానీ చేపలు కానీ తినరు. వాళ్ళకి గుడ్డు కూడా ఎక్కువగా ఇష్టం ఉండదు. ఇంకా వెజ్జే తింటారనమాట. పప్పు, బంగాళదుంప, మిల్లిమేకర్ అలాగా. వాళ్ళ కోసం వేరేగా వండాల్సి వస్తుంది. నేను ఇక్కడ వండుతాను. నేను నచ్చకపోతే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తారనమాట. అక్కడికి షిఫ్ట్లు అవి మారుతారు. మీ ఇంట్లో మీ పిల్లలు ఏమేమి తింటారో కూడా కామెంట్ చేయండి. ఇంక నేను